83 బ్యాచ్ స్టూడెంట్స్ అని మనసులో తెచ్చుకోండి. మీరు తెచ్చుకుంటే మనం ఇది ఎంజాయ్ చేయగలం. ఓకేనా? అందరూ తెచ్చుకున్నారు కదా? రైట్. ఓకే మేడం. ఇప్పుడు ఏవి సుబ్బారావు గారు మనం ఆ రోజుల్లో గుర్తు చేసుకుంటే నిజంగా అంత స్ట్రిక్ట్గా ఉండబట్టి అంత చేయబట్టే మనం ఈరోజు అందరం కూడా రకరకాల మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి చదువులు చదువుకొని మనం ఈ వయసులో ఉన్నాం. కాబట్టి అట్లాంటి మరి హెడ్ మాస్టర్ గారు, ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ గారు ఉన్నటువంటి మన మేడం గారు వచ్చినారు. వారు కూడా మనకి మంచి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పనిచేసిన వావిలాల సత్యనారాయణ శాస్త్రి గారు మరియు ఉన్నం కోటేశ్వరరావు గారికి ముందుగా నా యొక్క నమస్కారాలు. 82, 83 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను ఈ పాఠశాలలో 2021 మార్చి 20 తేదీన ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ కూడా ఏవి సుబ్బారావు గారు హెడ్ మాస్టర్ లాగా పనిచేయాలి మీరు అని అందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 62, 63 బ్యాచ్ విద్యార్థుల దగ్గర నుంచి నాకు పరిచయం అయ్యారు. మీరు 82, 83 అని ఇప్పుడు వచ్చారు. కానీ చుంచు చలమయ్య గారు దాదాపు ఆయనకి 90 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన కూడా నిరంతరం నాతో మాట్లాడుతూ ఉంటారు. మాచిరాజు రామకృష్ణారావు గారు అమ్మనబ్రోలు వాసి, ఆయన ఇటీవలే కాలం చెందారు. ఈ గార్డెన్ వారిచ్చిందే. ఇక్కడ మీ హెడ్ మాస్టర్ గారి రూమ్ ఉండేది. వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు, అమ్మా ఇక్కడ మా హెడ్ మాస్టర్ గారి రూమ్ ఉండాలి ఏది అని. నేను వచ్చేటప్పటికి అది పూర్తిగా స్థితిలో ఉంది. దానికోసం జడ్పీ వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని దాన్ని డెమాలిష్ చేసి తర్వాత అక్కడ గార్డెన్ పెట్టాలి అనే ఆలోచన నేను ఆయనకి కల్పించాను. నేను గతంలో దర్శి మండలం 13 జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసినప్పుడు అక్కడ సరస్వతి గార్డెన్ నేను ఏర్పాటు చేసింది. ఇది సార్ ఇలాగా ఉంది, మన స్కూల్లో కూడా ఇలాగ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను రామకృష్ణారావు గారితో చెప్పడం జరిగింది. అది వారికి బాగా నచ్చింది. వెంటనే అమ్మ నువ్వు అక్కడ విగ్రహం సిమెంట్తో తయారు చేయించాము, నేను పాలరాతి విగ్రహం రాజస్థాన్ నుంచి తెప్పిస్తానని చెప్పి సార్ విగ్రహం తేవడం, ఆ తర్వాత గార్డెన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ దాదాపు 3 లక్షల రూపాయలు దానికోసం వెచ్చించారు. సార్ కింద నుంచి ఫౌండేషన్ తోటి ఉన్నదంతా తీసేసి మంచి మట్టిని వేసి చుట్టూతా అదంతా చేశాము. తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నానమ్మా నేను, ఈ పాఠశాల విద్యార్థిని అని దక్షిణామూర్తి గారని వచ్చారు సార్. ఆయన వచ్చి పిల్లలకు రామాయణ భారతాలను గురించి తెలియజేయాలి, చాలా మంచి వ్యక్తిత్వాలు నైతిక విలువలు అనేవి అక్కడి నుంచే వస్తాయమ్మా అని చెప్పి ఒక ప్రొజెక్టర్ ఉన్నది సార్. దాన్ని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, రామాయణ భారతాలు పిల్లలకు నేర్పిస్తే బాగుంటుందని అప్పుడు ఆయన స్కూల్కి ఒక కంప్యూటర్ను బహుకరించారు. అలాగే పూర్వ విద్యార్థులు ఈదర వెంకటరత్నం గారు, తర్వాత ఈదర వెంకటేశ్వర్లు గారు వెటర్నరీ డాక్టర్, కందుకూరు త్యాజారావు గారు, వీరందరూ నిరంతరం నాతో టచ్లో ఉంటూ ఉన్నారు సార్. మనకు సిఎస్ఆర్ జెడ్పీహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూప్ అనేది ఒకటి ఉంది. ఆ గ్రూప్ ద్వారా మన స్కూల్ డెవలప్మెంట్ కోసం అవసరమైనవన్నీ కూడా వారిని అడిగితే వెంటనే అవి చేస్తూ ఉన్నారు. అలాగే వాటర్ ప్లాంట్ ఇక్కడ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి ముప్పవరపు మాధవి, మీ నాగేశ్వరరావు మాస్టర్ గారి వాళ్ళ అమ్మాయి తెలిసే ఉంటుంది, సుబ్బారావు గారండి. ఓకే, వాళ్ళ అబ్బాయి పేరు కాబోలు నాగేశ్వరరావు. అందరూ పీడీలుగా పనిచేశారు అని చెప్తూ ఉంటారు. మేడం ఈదర హరిబాబు గారి మిస్సెస్ ఒక 2 నెలల కిందట నాకు ఫోన్ చేసి అమ్మా నువ్వు నాకు 82, 83 బ్యాచ్ విద్యార్థుల లిస్టు మొత్తం కావాలి, పేర్లు తండ్రి పేర్లతో సహా అని చెప్పి అడిగారు. నేను వెంటనే పేపర్ మీద మీ యొక్క పేర్లు, తండ్రి పేర్లు, ఇంటి పేర్లు, ఊరి పేర్లతో సహా అడ్మిషన్ రిజిస్టర్ అంతా కూడా వెతికి తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ మేడం గారు చాలా యాక్టివ్గా, శారదా మేడం గారు మీ అందరినీ గ్యాదర్ చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఓకే సార్, మీ అందరినీ చూడటం నాకు ఇక్కడ చాలా సంతోషం. మేడము ఇదంతా ఏర్పాటు చేసినప్పుడు మీరు కూడా ఉంటే బాగుంటుంది అని అన్నారు. నాకు కూడా మీ అందరినీ చూడాలని అనిపించి వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం కల్పించినందుకు.
నిజంగా ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. నిజంగా ఆ రోజు ఆ సార్ మాస్టర్ గారు మాకు ఎట్లయితే మరి క్రమశిక్షణతో మమ్మల్ని నడిపించారు. ఈరోజు మరి ఈ స్కూల్ వాతావరణం చూసిన తర్వాత మాకు కూడా చాలా చక్కగా ఉంది. అంటే ఇటు పక్క వాస్తుకి ఇబ్బంది అని చెప్పి మొత్తం కూడా తీసేసి ఈ స్కూల్ డెవలప్మెంట్కి చేసినట్టున్నారు. చాలా చక్కగా చేశారు. ఈ గార్డెన్ కానీ ఇవన్నీ కూడా మీరు ఈ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చేసినందుకు మరి ఒక్కసారి మా పూర్వ విద్యార్థులు 82, 83 బ్యాచ్ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యపతి గారు కూడా మనకి ఇస్తారు. వారికి కూడా మన కృతజ్ఞతలు. విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి మేము భారీ ఎత్తున ప్లాన్ చేశాము. 2022 జనవరి 26వ తేదీన ఇక్కడ పూర్వ విద్యార్థులుగా ఉండి ఇక్కడే ఉపాధ్యాయులుగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రాగలిగిన స్థితిలో ఉన్న వాళ్ళ పేర్లు అక్కడ ముందు వేసున్నాయి సార్, చూడండి. అదే వివాదాస్పదం అయింది. ఎందుకు అయింది అని అంటే, మేము జడ్పీ చైర్మన్ గారి పేరు వేయలేదని, స్థానిక ఎమ్మెల్యే గారి పేర్లు వేయలేదని చెప్పి ఇక్కడ కొంతమంది కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా హెచ్ఎం గారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. దానికి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు సార్. ఆ కమిటీలో ఉన్న వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, ఎందుకమ్మా నువ్వు అంటే ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పి ఆ విగ్రహానికి ముసుగు వేసి కట్లతోటి ఉంచారు సార్. 1 సంవత్సరం రోజులు విగ్రహానికి ముసుగు వేసి తాళ్ళతోటి కట్టి ఉంచమని చెప్పి చేశారు సార్. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు. అయితే నన్ను సేవ్ చేసిన విషయం ఒకటి అంటే, జనవరి 2వ తేదీన కూర్చొని మేము ప్రోటోకాల్ ప్రకారం ముందుగా జడ్పీ చైర్మన్ గారు అంటే ఎమ్మెల్యే గారు, జడ్పీ చైర్మన్ గారు వీళ్ళ పేర్లు, తర్వాత ఎవరినైతే ఉంచామో వావిలాలు సత్యనారాయణ శాస్త్రి గారు, తర్వాత ఉన్న కోటేశ్వరరావు గారు అక్కడ ఉన్నాయి సార్. ఫస్ట్ పేర్లు అన్నీ కూడా ఉన్నాయి. అవి ఎందుకు ఇలా జరిగింది అని అంటే, నేను మాచిరాజు రామకృష్ణారావు గారికి వాట్సాప్ మెసేజ్ చేశాను, ప్రోటోకాల్ ప్రకారం ఈ విధంగా ఉండాలి అని. కానీ ఆయన అది ఎలా చేశారో నాకైతే తెలియదు. 23వ తేదీన జనవరి 23వ తేదీన ఆ గ్రానైట్ రాళ్ళు అంటించడం జరిగింది. చూసిన వాళ్ళు ఎవరో 23 రాత్రికే కంప్లైంట్ చేశారు. అది కంప్లైంట్ చేయకుండా 26వ తేదీ ఓపెన్ అయిన తర్వాత కానీ నా మీద కంప్లైంట్ చేసినట్లయితే నన్ను ఇమీడియట్గా సస్పెండ్ చేసేవాళ్ళు సార్. కానీ సరస్వతీదేవి నన్ను ఆ రూపంలో రక్షించింది. అప్పుడు ఎంక్వైరీ కమిషన్ ముందు నేనేం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, మాచిరాజు రామకృష్ణారావు గారు దాత, ఆయన దేశంలోకెల్లా మన స్కూల్లో చదివిన వ్యక్తిగా, అత్యధిక వేతనం తీసుకున్న వ్యక్తిగా 2005లోనే నెలకు 5 లక్షల జీతం తీసుకున్నాడంట ఆయన. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి పొరపాటు ఎందుకు చేస్తారా అని చెప్పి నేను అనుకున్నాను సార్. నా ప్రమేయం లేదు అందులో అని అంటే, ఆయన కలెక్టర్ గారితో డిఓ గారితో మాట్లాడి, ఇది కరోనా టైము, ఆ రాజకీయ నాయకులందరూ ఇక్కడికి వస్తే పిల్లలకి ఏదైనా కరోనా సంభవిస్తే ఎవరు మీరు బాధ్యత వహిస్తారా అని చెప్పి కలెక్టర్ గారిని ప్రశ్నించారు, డిఓ గారిని ప్రశ్నించారు. కాబట్టి అప్పుడు ఆ శిలాఫలకం వేయించడంలో నా పాత్ర ఏమీ లేదని చెప్పి ఇంకా నాపై ఎటువంటి చర్యలు లేకుండా చేశారు. అలాగే జరిగిపోయింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు మరలా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారా? ఒకసారి చెప్పండి. అందరూ దయచేసి నేను ఫోన్ చేయగానే రెస్పాన్స్ అయ్యి అందరూ నా సహకారాలు అందించినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా దయచేసి నేను పిలవగానే అందరూ రిక్వెస్ట్గా వచ్చారు. కార్యక్రమం చేయడం మీకు ఓకే. థ్యాంక్ యూ.